కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో 10 రోజుల్లో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది. ప్రస్తుత పాలక మండలికి ఇదే చివరి కౌన్సిల్ మీటింగ్. 2026-27 సంవత్సరానికి జీహెచ్ఎంసీ బడ్జెట్ కు కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. 11,460 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో బడ్జెట్ పెరిగింది. గత ఏడాది 9,200 కోట్లతో జీహెచ్ఎంసీ బడ్జెట్ ఉంది. జీహెచ్ఎంసీలో కొత్తగా 27 మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం కావడంతో వీటి కోసం 2,260 కోట్లను కేటాయించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ 12 జోన్లు, 60 సర్కిల్స్, 300 వార్డులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేశారు. ఇక జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్ పై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మెగా బడ్జెట్ గా దీన్ని చెప్పవచ్చు. జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన తర్వాత అనేక సౌకర్యాల కల్పన కోసం స్పెషల్ గా ప్లాన్ చేసి బడ్జెట్ లో రూపొందించారు. అయితే దీనికి సంబంధించి కొన్ని అంశాల్లో మాత్రం ప్రతిపక్షాలు కొంత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్లు ఉన్నప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా 250 చదరపు కిలోమీటర్లు 2050 చదరపు కిలోమీటర్లుగా మారిన తర్వాత కూడా బడ్జెట్ ను అంతే పెట్టారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. ఈ రోజు బడ్జెట్ సమావేశానికి సంబంధించి ఆఖరి సమావేశం మీరు ఏ విధంగా ఉంటుంది అని అనుకుంటున్నారు? ఆ బడ్జెట్ మీకు ఇచ్చినటువంటి కాపీలను చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో కనీసం ఏ విధంగా జరిగినా చివరి సమావేశం కాబట్టి నిష్పక్షపాతంగా మనం అందరం కూడా దీనిపైన చర్చ జరపాలి. ఎందుకంటే 10 రోజుల తర్వాత దీని గురించి మాట్లాడేటువంటి ప్రతిపక్షాలుగా ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి దీనిపైన విపులంగా చర్చించాలన్నది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ రోజు జీహెచ్ఎంసీకి సంబంధించి అనేక ఆస్తులు, అప్పుల వివరాలను పూర్తి స్థాయిలో ప్రతిసారి పొందుపరిచేది. ఈసారి బడ్జెట్ బుక్ లో అనేక అంశాలను, అసలు అప్పుల విషయాలను కూడా ఎక్కడ ఏ విధంగా అప్పు తీసుకొచ్చారు, అప్పులు తెచ్చామని చెప్పారు కానీ ఎప్పుడు ఎక్కడ ఎంత వడ్డీకి తీసుకొచ్చారని చెప్పలేదు. అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే 27 బాడీస్ మర్జ్ అయినాయో ఈ మర్జ్ అయినటువంటి వాటికి సంబంధించి ఎన్ని ఆదాయాలు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, మరి దాని నుంచి మనకు వచ్చేటువంటి ఆదాయం మీద ఏ విధంగా ఉంటుంది, మరి పెరుగుతున్నటువంటి 1350 స్క్వేర్ కిలోమీటర్లు ఏదైతే దానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏ విధంగా కల్పిస్తామనేటువంటి అనేక అంశాలను ఈ బుక్ లో పొందుపరచడంలో మరి మర్చిపోయినట్టున్నారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చర్చ జరపాలని, ప్రజలకు న్యాయం జరిగే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని. విధంగా మేడం, బడ్జెట్ చూసినప్పుడు మీ వార్డులను అభివృద్ధి చేసే విధంగా ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ ఇంకా ఏమైనా పెంచాలని మీరు సూచనలు, సలహాలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు? డెఫినెట్ గా అండి, ఎందుకంటే బడ్జెట్ ఏదైతే 27 ULBs చూస్తున్నాం, మేయర్ బడ్జెట్ కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మొత్తం కూడా ఈ రోజు బడ్జెట్ అంశం పైన ప్రత్యేకంగా చర్చ జరగనుంది. ఆయా ప్రాంతాల అభివృద్ధికి మనం చూస్తే మౌలిక సదుపాయాలపైన స్పెషల్ గా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. రోడ్లు, అదేవిధంగా రహదారుల నిర్మాణం, కొత్త రోడ్ల నిర్మాణం కోసం, అదేవిధంగా ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం, వీటి కోసం కూడా స్పెషల్ గా ఫోకస్ చేశారు అధికారులు. అందుకు అనుగుణంగా ఈ రోజు అయితే స్టాండింగ్ కమిటీ పూర్తి స్థాయిలో అధికారులు పెట్టినటువంటి బడ్జెట్ ను ఓకే చేసింది. ఈ రోజు సభ్యులు ఈ అన్ని అంశాలపైన చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు. కొన్ని సూచనలు, సలహాలు కూడా ఉంటే తీసుకోనున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.